మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఏప్రిల్ 5న బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ మార్పు ప్రకటనకు ముందు జగిత్యాల్లో భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి ప్లాన్ చేశారు. తన అనుచరుల సమక్షంలోనే పార్టీ మార్పు అంశాన్ని అధికారికంగా వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి నిర్ణయంపై అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే ఎంపీ అరవింద్ గౌరవంగా ఆహ్వానిస్తాం అని ప్రకటించారు. మరోవైపు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్లోకి వస్తే భుజాన మోస్తాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీ మార్పును అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యత్నాలు ప్రారంభించింది. ఆయన నివాసం ఇందిరాభవన్లో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలపై చర్చిస్తూ నిర్ణయం మార్చుకోవాలని జీవన్ రెడ్డిని కోరారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.